पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। ओं श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ एकादशोऽध्यायः। विश्वरूपसन्दर्शनयोगः। अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितं यत्त्वयोक्तं वचस्तेन మోహోయం విగతో మమ. ఈ అధ్యాయం యొక్క పేరు విశ్వరూప సందర్శనం. అంటే అర్జునుడు ప్రార్థించడం వలన భగవానుడు తన విశ్వరూపాన్ని అతనికి చూపించాడు. ఈ అధ్యాయంలో ఎక్కువ భాగం ఆ విశ్వరూపం యొక్క వర్ణనలతోనూ స్తోత్రములతోనూ కూడి ఉండటం వలన దీనికి విశ్వరూప సందర్శన యోగం అనే పేరు వచ్చింది. విభూతి యోగం యొక్క చివరలో భగవానుని యొక్క అనంతమైన అంశాలలో నుండి కేవలము ఒక అంశతో మాత్రమే ప్రపంచమంతా నడిపించబడుతోందని చెప్పాడు. అప్పుడు అర్జునుడు అయితే తనకు భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూడాలని కోరికగా ఉంది అని తనకు చూపించమని వేడుకున్నాడు. అర్జునుడి యొక్క ప్రార్థనతోనే ఈ 11వ అధ్యాయం మొదలవుతుంది. ఇంకా విభూతి యోగంలో భగవాన్ యొక్క విభూతిని తెలియజేయగా అవన్నీ ప్రత్యక్షంగా చూడాలనే కోరికతో భగవానుణ్ణి మొదటి 4 శ్లోకాలలో ప్రార్థిస్తున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు ఇంతవరకు అర్జునుడికి చేసినటువంటి ఆధ్యాత్మిక హితబోధ వలన అర్జును యొక్క మోహము అజ్ఞానము తొలగిపోయింది. ఏ అవివేకం చేత ఈ దృశ్య జగత్తు అంతా నిజమని, ఈ బంధువులందరూ నా వాళ్ళని, ఈ దేహం నాది అని అర్జునుడు అనుకుని ఆ అవివేకంతో దుఃఖాన్ని పొందుతున్నాడో ఆ అవివేకం భగవానుడి యొక్క ఆధ్యాత్మ ప్రసంగాలతో తొలగిపోయింది. గీతా బోధ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికి కేవలం 10 అధ్యాయాలు మాత్రమే పూర్తయింది. ఇంకా 8 అధ్యాయాలు ఉన్నాయి. అయినా ఈ 10 అధ్యాయాల బోధన వలన అర్జునుడికి జ్ఞానప్రాప్తి, అజ్ఞాన నాశం కలిగాయి. ఈ విషయాన్నే అర్జునుడు మోహోయం విగతో మమ అంటే నా అజ్ఞానం అంతరించింది అని స్పష్టంగా ఒప్పుకున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడితో నన్ను అనుగ్రహించటానికే సర్వోత్తమమైన చక్కటి ఆధ్యాత్మికం అనే పేరు కలిగినటువంటి ఏ వాక్యాలను నువ్వు చెప్పావో దానివలన నా అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పిన శ్లోకంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. భగవంతుని యొక్క సాక్షాత్కారం జరిగిన ఈ అధ్యాయాన్ని వినటం వలన లేదా చదవటం వలన చాలా శుభప్రదము. జై గురుదత్త.